సో ఇప్పుడు వరకు ఏంటంటే అమరావతి ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఒకప్పుడు అమరావతి అనౌన్స్ చేయగానే ఏడాపెడా కొనేశారు, అసలు రేట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి. తర్వాత కొంతమంది భయంతో ఆ కొన్నదానికన్నా ఆఫ్ రేట్కి అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. ధైర్యం చేసి ఉంచుకున్న వాళ్ళేమో ఇప్పుడు మంచి ఎక్కడో ఉన్నారు. సో ఇప్పటికైనా ఇది రైట్ టైం అని చెప్పి ఇప్పుడు ఇంత పెద్ద అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోలేకపోతే ఇక భవిష్యత్తులో మనం ల్యాండ్స్ కొనలేమని చెప్పి కూడా వినిపిస్తుందన్నమాట. సార్ గ్రౌండ్ లెవెల్లో అటు విజయవాడ అటు గన్నవరం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు చిలకలూరుపేట ఈ రూట్ మొత్తం తీసుకుంటే అటు విజయవాడ కొంత ఏరియా వరకు ఇటు సత్తెనపల్లి 4 మూల మనం తీసుకున్నాం ఒక 100 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఇదంతా. ఈ చుట్టుపక్కల ఏంటంటే మనకి నెలకి ఇప్పటికి ఎకరం వచ్చేసి 50 లక్షలు కూడా దొరికేది, 40 లక్షలు దొరికేది, 30 లక్షలు కూడా దొరికేది. ఇది రీజనల్ రింగ్ రోడ్ దాటితే లోపలికి వస్తే మటుకు మీరు అన్నట్టు ఎకరాల లెక్క ఇప్పుడు దొరకడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పండి సార్, ఇది రైట్ టైమా కాదా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రావాలంటే అటు విజయవాడ నుంచి మొదలు పెట్టుకుంటే స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే బడ్జెట్ని బట్టి స్టెప్స్ని బట్టి అప్రిషియేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో చెప్పగలరు? సో బయర్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, సో డెవలప్మెంట్ నేను ఒకవేళ దూరంగా వెళ్ళి తీసుకున్నాను అనుకోండి, డెవలప్మెంట్ అసలు అక్కడి వరకు వస్తుందా రాదా అది మీరు సలహా ఇవ్వండి. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి అవును వాళ్ళు డౌట్లో ఉన్నారు. సో ఓకే, మనకేంటంటే మనం ఎప్పుడు హైదరాబాద్తోనే కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్ మన కళ్ళ ముందు కనిపించేది. సో హైదరాబాద్ ఎందుకు కంపేర్ చేసుకున్నా అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది అంటారు హైదరాబాద్ ఎలా కంపేర్ చేస్తారు మీరు, అమరావతి హైదరాబాద్ లాగా ఇప్పుడు అయిపోయిందా ఏంటి అని అంటారు. అలా కాదు, ఇప్పుడు మనం 1995లో ఉన్న హైదరాబాద్తో కంపేర్ చేసుకోండి, లేదా 2000లో ఉన్న హైదరాబాద్తో కంపేర్ చేసుకోండి. సరే మనం 2018-19 తర్వాత మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎలా పెరిగినాయో చూడండి. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే క్వార్టర్బుల్ అయినాయి, అంటే మల్టిపుల్ ఫోల్డ్స్లో పెరిగినాయి మనం చూసుకుంటే. సిమిలర్ వే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయితే ఈ 50 lakhsలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ దూరంగా అయినా కూడా ఏది మీకు ఏంటంటే 1 crore కంటే తక్కువ ల్యాండ్స్లో రాదు. ఏపీసీఆర్డీ రీజన్లో అయితే డెఫినెట్గా రావు. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నాం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఎంతో కొంత ఉన్న ఎఫెక్ట్ ఉన్నా కానీ మార్కెట్ మీద అంత ఎఫెక్ట్ చూపించదు. కానీ ఒక అమరావతికి వచ్చారని మటుకు కొన్ని భిన్నమైన అభిప్రాయాలు అనేది వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే మనం ఎలా మాట్లాడుకోవాలంటే ఇదే మాట మనం 2000లో మాట్లాడుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం 2020 దాటేసాం, ఇది విజన్ 2020 అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్ని ఎవరు ఏది ఎఫెక్ట్ చేయలేదు అని మాట్లాడుకోండి, నిజమే అది డెఫినెట్గా. బట్ మనం కూడా రేపు ఒక 20 years తర్వాత అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, లైక్ లెట్స్ సే నెక్స్ట్ ఎవరన్నా నెక్స్ట్ పీపుల్ నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకుంటున్నారు అనుకో, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. సో మనం కంపారిజన్ ఎప్పుడు ఎలా చేయాలి అనేది అక్కడే డిఫరెన్స్ తెలిసిద్ది అనమాట. ఇప్పుడు హోల్డింగ్ కెపాసిటీ అనేది మేజర్ ప్లేలోకి వచ్చేస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైపోద్ది అంటే ఒక కామన్ ఇండివిజువల్ అంత ఈజీగా హోల్డింగ్ కెపాసిటీ అంత ఎక్కువ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇన్ ఏ లైఫ్ టైం ఒక మనిషి ఒక గట్టిగా 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటే చాలు, లేదా 1 కోటి రూపాయలు సమకూర్చుకోవాలి అని అనుకుంటానికే సరిపోద్ది. వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్న అవసరం బట్టి ఒక ఇల్లు ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటారు. ఇప్పుడు ఏమైంది, ప్రైజెస్ కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతాయి వెళ్ళినాయి. అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ మనకి ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ పరంగా ఫస్ట్ ఏంటంటే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేస్తే మల్టిపుల్ ఫోల్డ్స్ పెరిగిద్ది. బట్ ఏంటంటే ఎక్కువ టైంలో పెరిగిద్ది, ఎక్కువ హోల్డింగ్, లైక్ 15-20 years తర్వాత విషయం ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. అయితే మనం చూసుకుంటే ఇంతకుముందు ఎలా ఉంది అంటే పరిస్థితి, ఎప్పుడైతే 2014-19 అప్పుడు మనకి స్టార్టింగ్ అసలు రాజధాని స్టార్ట్ అయినప్పుడు అయితే 12,000కి కూడా గజం దొరికింది. మరి 25,000 per square yard నుంచి అప్పుడు 50,000 వరకు నడిచింది 2025 నుంచి. మధ్యలో గవర్నమెంట్ పోయినాక అమరావతి మీద కాన్సన్ట్రేషన్ లేనప్పుడు నేను చాలా మందికి చెప్పాను 7,000 కూడా స్క్వేర్ యార్డ్ దొరికింది. 7,000 మన అమరావతి 29 villages లో ఏదైతే ఇప్పుడు 35,000 నడుస్తుందో ఆ విలేజెస్ 35 to 40,000 అంటే లీస్ట్ నడుస్తున్న విలేజెస్ లో 7,000 కూడా జరిగింది, 7 to 10,000 మధ్యలో. మరి అప్పుడు కొనుక్కున్నారా మీరు రిస్క్ చేసి అంటే కొనుక్కోలేదు. కొనుక్కోకుండా ఇవాళ అమరావతిలో ల్యాండ్స్ పెరిగినాయి అంటే ల్యాండ్ రేట్స్ పెరిగినాయి అంటే పెరగకుండా ఎందుకుంటాయి అంత డెవలప్మెంట్ వస్తున్నప్పుడు. ఇప్పుడు రిస్క్ చేయడానికేమో మనం రెడీగా లేవు, రిస్క్ చేయాలి కదా, మినిమం అమౌంట్ ఆఫ్ రిస్క్ చేయకపోతే ఎలా. ఇప్పుడు హైకోర్టు డెసిషన్ కూడా ఫేవరబుల్గా వచ్చింది. ఫేవరబుల్గా రాగానే ఒక 20 to 30% రివైవ్ అయినా కూడా మార్కెట్ లేక తక్కువకి ఇచ్చారు. అఫ్కోర్స్ అప్పుడు కూడా 25,000 వరకు మార్కెట్ ఉంది హైయెస్ట్, బాగా ఎక్కువ ఉన్నాయి, మార్కెట్ బాగా పడిపోయినాయి అనమాట.
మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాకు అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు 7,000 కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఎంత బెనిఫిట్ అయ్యేవాళ్ళు. మరి తర్వాత రాబోయే 3 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉన్నది? 3 సంవత్సరాల్లో ఎక్కడైతే ఈ బిల్డింగ్స్ అన్ని ఆగిపోయి మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఇంకా రేట్లు ఇంకా హైప్ అవుతాయి కానీ తగ్గుతాయి. యూజువల్గా ఈ రీలాంచ్ ముందు అసలు ముందు గవర్నమెంట్ రాగానే 2024లో టాక్ ఏంటంటే 2025 ఎండ్ కల్లా గ్యారంటీ గజం హైయెస్ట్ 1 lakh వరకు టచ్ అయ్యిద్ది. అయితే అగైన్ ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎకనామికల్ యాక్టివిటీ. మీరు ఎప్పుడైనా ప్లాట్ 50,000 పైన వెళ్తుంది అనుకోండి, అక్కడ ఏమి ఎకనామిక్ యాక్టివిటీ ఉంది, ఎందుకు కొనాలి అనేది బయ్యర్ డెఫినెట్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో అయినా మనకు అంతే కదా, ఒక 35,000 నుంచి 50,000 పైన ఎక్కడన్నా పెట్టాలి అనుకోండి, అక్కడ సమ్ ఎకనామిక్ యాక్టివిటీయో లేకపోతే నా ఆఫీస్కి నియర్ బై అన్నో, లేకపోతే ఇక్కడ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా మాల్స్ ఉన్నాయి, కనెక్టివిటీ అంతా బాగుంది, ఇక్కడ అవి రాబోతున్నాయి అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. అయితే మన హైదరాబాద్కి కోర్ క్యాపిటల్ అమరావతికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకు అమరావతి బయటికి వెళ్తే ప్రైవేట్ ప్లాట్స్, ప్రైవేట్ వెంచర్స్ కూడా వస్తాయి. అక్కడ కూడా ఏంటి, సిఆర్డిఏ రెగ్యులేషన్స్ పరంగా రోడ్స్ అవన్నీ వదులుతారు. అక్కడ కూడా ఏంటంటే ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తారు, గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏదైతే రాబోతుందో ఇట్స్ ఎ వెరీ ప్లాన్ సిటీ. ఇప్పుడు మనకి గ్రిడ్ ప్యాటర్న్లో వస్తుంది. అంటే 1 kilometer by 1 kilometer ఎలా అయితే ఉంటుందో అలా గ్రిడ్ ప్యాటర్న్లో ఒక స్క్వేర్ లాగా, ఒక రెక్టాంగిల్ లాగా మనకు అర్థం కావడానికి ఉంటుంది అనమాట సిటీ మొత్తం. అంటే వెల్ ప్లాన్డ్ సిటీ. ఎప్పుడైతే మీరు 29 విలేజెస్లో కొనుక్కున్నారో అంటే వెరీ హైలీ ఎక్విప్డ్ ఏరియాలో మీరు ఉండబోతున్నారు. కాబట్టి మీకు కార్ పార్కింగ్ దగ్గర నుంచి మీకు A to Z ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే వెల్ ఎక్విప్డ్గా ఉంటాయి. ఎక్విప్డ్గా ఉండటం వల్ల ఈ ప్రైజెస్ చెప్తున్నారు. మనం ఎకనామిక్ యాక్టివిటీ రాబోతున్న దానికి డైరెక్ట్గా ప్రపోర్షనేట్ చేయొచ్చు. ప్లస్ ఈ ప్లాట్ అనేది ఒక లగ్జరీ ప్లాట్ లాగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక ప్లాన్ సిటీలో మీకు ఆ లగ్జరీ ప్లాట్ ఉంటుంది అంటే దాని ఒక రేటు డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. అది మనకు ఆర్డినరీ ప్లాట్స్ మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. అయితే ఈ మల్టిపుల్ ఫోల్డ్స్ డెఫినెట్గా ఈ ప్లాట్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి ఏవైతే అనౌన్స్ చేశారో ఈ 50,000 crores ఆఫ్ వర్క్స్ అనేది అదే మనకి పారామీటర్. మనకి ప్లాట్ రేట్స్ పెరుగుతాయా పెరగవా అన్నదానికి ఇవాళ నుంచి ఇప్పుడే. అంతకుముందు ఎంత అగ్రెసివ్గా మన KGF సినిమాలో మనం చూస్తే ఎలా లైట్లు పెట్టి ఇదిగోండి రాకీస్ వరల్డ్ అని ఎలా అయితే చూపిస్తాడో అలా మనం ఇంతకుముందు అమరావతికి వెళ్ళి వర్క్స్ జరిగేటప్పుడు చూస్తే నైట్ టైం లైట్లు పెట్టుకుని అలా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఉండబోతుంది. అప్పుడు ఎంత ఒక 10,000 కోట్లకే అలా ఉంది. ఇవాళ 50,000 కోట్ల వర్క్ జరగబోతుంది అంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ 3 yearsలో ఏం రాబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తుంది. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.